దీనమ్మ కవైట్ లో ఆఖరికి ఈ కాయలు కూడా దొరుకుతున్నాయి. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఈ రోజు నేను దివానీలో కూర్చోనంటే మా ఇంటి ముందుకు ఒక కార్ వచ్చి ఆగింది. ఎవడ్రా వీడని చెప్పి వెళ్ళి చూస్తే ఒక కవర్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి వాళ్ళ మేడం ఇచ్చిందంట, తీసుకెళ్లి మా మేడంకి ఇవ్వాలంట. సరే ఎవర్రా మీ మేడం పేరని చెప్పరంటే అది కూడా చెప్పకుండా దింకెళ్ళిపోయాడు. అసలు ఏంటా ఈ కాయలు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇవి బంకనెక్కడ కాయలు. ఇవి మేమైతే బంకనెక్కడ కాయలు అని చెప్పి అనేవాళ్ళం. మీరేమంటారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు దీని చెట్టు మా స్కూల్ పక్కనే ఉండేది. ఈ కాయలు చూడంగానే మా స్కూల్ టైం అంతా గుర్తొచ్చింది. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? వీటిని ఏరుకొని వచ్చి జేబులో వేసుకొని కొన్ని కాయలు తినడం, కొన్ని కాయలే మా ఫ్రెండ్స్ కంటే ఇచ్చేయడం, కొన్ని లేకపోతే కొన్ని బుక్కులు కంటించడం, ఇలా చేసేవాళ్ళం. నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. దీన్ని తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నోట్లో పెట్టుకున్నా, అంతే దెబ్బకి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందంటే బ్రాందీ టేస్ట్ లా ఉంది. బ్రాందీ టేస్ట్ నీకు ఎలా తెలుసు అని చెప్పి అడగొద్దు, నేను చెప్పను కూడా. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంట్రా ఈ కాయ తింటే బ్రాందీ ఫ్లేవర్ తగులుతుంది, ఇంకొన్ని కాయలు తింటే మత్తు కూడా ఎక్కుతుందేమో అని చెప్పి ఇంకొన్ని కాయలు తిన్నా. ఇంకొన్ని కాయలు తిన్న తర్వాత మత్తు రాలేదు, మొడ్డ రాలేదు. అనవసరంగా తిని నోరుపాటు చేసుకున్నా.